సో గైస్ ఫైనల్లీ మేమైతే ఒడిశా బార్డర్ లో ఎంటర్ అయిపోయినాం. సో ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్ ఈ సోంపు మొత్తం మీకు ఒక టిష్యూ తీసి పెట్టింది. నేను చూస్తున్నాను, వేసుకుంటాలే. ముగ్గురివి కలిసి 500 వరకు ఉన్నాయి అవి. ఒడిశా వ్యూ పాయింట్ అంట, బ్రిడ్జ్. సో గైస్ ఇగో ఇక్కడైతే ట్రైన్ పోతుంది. రెండు ట్రైన్లు పోతున్నాయి అటు నుంచి. ఒక ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు చిన్న చిన్న పిల్లలు. ఒక రోడ్ తన పోతుంటే ఆగినాము. గైస్ ఇక్కడ సన్సెట్ అయితే మస్తు అవుతుంది. మేమైతే ఇగో ఇక్కడ మంది తిండికి అయితే ఆగినాం. సో హలో గైస్, లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మేము ఒడిశా బార్డర్ కాడ అయితే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి అయితే మేము పోతున్నాము. సో ఆ టెంపుల్ ఏమైంది, మజ్జిగౌరమ్మ టెంపుల్ అంట. సో ముంగట ఓటు చూపిస్తాను నేను. రోడ్ కానీ నేచర్ కానీ విలేజ్ సైడ్ నుంచి పోవాలి మేము. ఇది మన విజయనగరం నుంచి పోతున్నాము ఆడికి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రోడ్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ చెట్లు గ్రీనరీ మస్తు ఉన్నాయి. చెట్లు ఫోటోషూట్ కోసం. ఇది మౌలి ఫారెస్ట్ అంట. ఈ ఫారెస్ట్ రోడ్ మొత్తము. ఆ ముంగట కొండలు అయితే మస్తు ఉన్నాయి గైస్. ఇది మన సేమ్ అరకు లాగానే ఉంది. ఫస్ట్ టైం నేను ఇట్లాంటి మౌంటైన్ చాలా అంటే చాలా చూసినాను. నేను ఇక్కడ ఆంధ్ర సైడ్ వచ్చినుండే చాలా మౌంటైన్స్ చూసిన, చాలా నేచర్ అంతా మస్తు ఉన్నాయి గైస్ ఇక్కడ. సో ఇట్లానే మనము పొద్దు వేరే చిన్న చిన్న క్లిప్స్ తీసుకుందాం ఏవైతే బాగున్నాయో. సో డైరెక్ట్ అడిగి పోయినాక కలుద్దాం అట్లా చలో. గైస్ రోడ్ చూసుకోవచ్చు, ఏం వ్యూ ఉంది. అబ్బా బాబా బాబా మస్తు ఉంది గైస్ ఈ నుంచి వ్యూ. ఇగో మొత్తం మౌంటైన్స్. మేమేమో ఇట్లా టెంపుల్కి పోతున్నాం. మస్తు ఉంది ఇగో వ్యూ. ఆంధ్రాలో బాగున్నాయి గైస్ చూడడానికి మనకు ప్లేసెస్ కానీ. చాలా అంటే చాలా బీచెస్, ప్లేసెస్. విలేజ్ సైడ్ అయితే బాగుంది మస్తు. సో ఇక్కడైతే మస్తు ఉంది గైస్ ఇగో లొకేషన్. ఇది మనకు ఫోటోషూట్ చేసుకోనీకి. ఇక మధ్యలో మేము ఆగినాం. ఇక్కడ మస్తు ఉంది ఇగో. ఇక్కడ ముంగటేమో అన్ని మౌంటైన్సే. ఇక్కడ రోడ్, ఇక్కడ ట్రీస్. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆంధ్రాలో. సో అట్లానే నేను బి 3 days లీవ్ పెట్టేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మొన్నేమో వైజాగ్ తిరిగినా, నిన్న అరకు తిరిగినా, ఇవాళేమో ఒడిశాకు పోతున్నా. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇక మళ్ళీ మనకి రేపు డైరెక్ట్ ఇంటికి ట్రైన్ ఉంది. సో అట్లా అని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేస్తున్నా. చలో ముందు పోతూ కలుద్దాం చలో. సో గైస్ ఫైనల్లీ మేమైతే ఒడిశా బార్డర్లో ఎంటర్ అయిపోయినాం. చూసుకోవచ్చు మనకి అన్నీ ఇక్కడ ఒడిశావి ప్లేట్ నెంబర్లే కనిపిస్తున్నాయి. చూద్దాం ముంగట పోయినాక ఎట్లుంటుంది రోడ్ కానీ, నేచర్ కానీ, మౌంటైన్స్ అయితే మస్తు ఉన్నాయి. ఆడికి పోయినాక చూద్దాం, కంటిన్యూ చేద్దాం వీడియోని. చూడండి గైస్ ఇక్కడ ఒడిశాలో అయితే మస్తు ఉన్నాయి గొర్రెలు మస్తు ఉన్నాయి. ఇగో ఎన్ని ఉన్నాయి అంకుల్ మొత్తం? 500 గొర్రెలు ఉన్నాయా? మొత్తం 500 గొర్రెలు ఉన్నాయి అంట ఇక్కడ. చాలా అంటే చాలా ఉన్నాయి. సో అట్లనే కొంచెం వీడియో తీసుకుందామని ఆగిన. ఇక్కడ ఎంత దూరం అంకుల్ ఇంకా గుడి ఎంత దూరం? 20 కిలోమీటరా? మీ మొత్తం ఇవేనా ఇవి? ఆ అన్నయ్య గిటనా? అచ్చా ముగ్గురివి కలిసి 500 వరకు ఉన్నాయి ఇవి. సో ఈ ముగ్గురివి అంకుల్ వాళ్ళవి 500 ఉన్నాయంట ముగ్గురివి. కొంచెం చలో మనం ఏ నుంచి వెళ్ళిపోదాం ఇక. గైస్ మనకైతే ఇక్కడ ఇగో స్టేషన్ ఉంది ఏదో ముంగట, కానీ బాగుంది. ఇది మనం రోడ్ పక్కన ట్రైన్ మస్తుంది వ్యూ. వా కానీ రన్నింగ్ ట్రైన్ ఉంటే బాగుంటుండే. ఇది స్టాప్ అయిన ట్రైన్. సో అట్లా అంత ఏం అనిపిస్తలేదు. వేరేదేమన్నా రన్నింగ్ ట్రైన్ వస్తే అప్పుడు చూసుకుందాం మనం. చలో గైస్ ఫైనల్లీ మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలకైతే రీచ్ అయిపోయినాం. అంత పబ్లిక్ లేదు ఇవాళ, మండే కదా. సో ట్యూస్డే అండ్ ఫ్రైడే చాలామంది ఉంటారంట, ఇంకా సండే కూడా. చలో లోపల దర్శనం చేసుకున్నాక కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే గౌరీ దీపం వెలిగిస్తుంది. సో అక్కడ నుంచి ఎంట్రీ అంట. సో మేమైతే పూజా సామాన్లు తీసుకున్నాము. సో దర్శనం చేసుకున్నాక కంటిన్యూ చేద్దాం బ్లాగ్. ఇక్కడైతే అన్నీ కోరిన కోరికలు అన్నీ ఇక్కడ ఈ ముడుపు కడితే తీరిపోతాయి అంట గైస్. ఇగో మన మెయిన్ టెంపుల్ ఇదే. ఇప్పుడు ఇగో ఎంఏబి గౌరీబి కడుతుంది, చూసుకోండి. సో ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఎట్లా అనిపిస్తుంది నీకు? నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. నువ్వు? నేను ఎన్నోసార్లు వచ్చా, ఎవ్రీ ఇయర్ కూడా వస్తా. ఈమె వీళ్ళ విలేజ్కి వచ్చినప్పుడు వస్తూనే ఉంటుందంట.
సో ఇక్కడ నుంచి ఇక మనం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే ఇగో ఒడిశా వ్యూ పాయింట్ అంట, బ్రిడ్జ్ ఇంకా మౌంటైన్ల వ్యూ పాయింట్ అని ఉండే ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చినాం. సో ఇక్కడ నుంచి మనకి ట్రైన్ పోతుంది. ఒకవేళ ట్రైన్ వస్తే దాని వీడియో క్యాప్చర్ చేద్దాం మనం. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ట్రైన్ పోతుంది. ఏమైంది చెప్పు. ఎందుకు సామి? చెప్పు సామే. ఏం లేదు, పదవేలు. ఆకలి అవుతుందా? చాలా. ఏం తింటావు చెప్పు మళ్ళా. నాకు ఇక్కడ మంచిగా వెజ్ తినాలని ఉంది, కానీ వెజ్ తినాలని ఉందా? నెక్స్ట్ ఎడికి పోదాం? పన్నీర్ ఫుడ్ మంచిగా తినేసి ఇంటికి రిటర్న్ అవ్వాలి చీకటి అయ్యేలోపు. అంతే. డేంజర్ ప్లేస్ కదా. డేంజర్ రోడ్, ప్లేస్ కాదు. ప్లేస్ డేంజర్ రోడ్, డేంజర్ ప్లేస్. డేంజర్ రోడ్ అన్నారు. సో మౌంటైన్ అయితే చాలా మస్తు ఉంది. ఈ మౌంటైన్ చాలా పెద్దగా ఉంది గైస్. ఇది చలో పోదామా? ఎస్. సో గైస్ ఇగో ఇక్కడైతే ట్రైన్ పోతుంది రోడ్ మీదకి వెళ్ళి. మాల్గాడి ట్రైన్ మస్తు ఉంది కదా. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంటికి. బాగుంది గైస్, ట్రైన్ పోతుంది గైస్. ఇక్కడైతే ఇగో మస్తు ఆడుతారు. ఇక్కడ పొలంలో ఏదో ఓపెన్ గార్డెన్ లాగా ఉంది, మస్తు ఆడుతారు. ఇగో మొత్తం కొండలు, వాళ్ళందరేమో క్రికెట్ ఆడుతారు. మస్తు ఉంటుంది ఫీలింగ్ అయితే. కోమా ఏమంటావు? అంతే కదా, మస్తు ఉంటుంది గైస్ ఫీలింగ్ ఇట్లా ఓపెన్ ప్లేసెస్లో. ఇంకా మౌంటైన్స్, క్రికెట్, ఫ్రెండ్స్ అంటే వైబే వేరే. మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ నుంచి. చలో పోతే పోతే మన వ్యూస్. 2 ట్రైన్లు పోతున్నాయి, అటు నుంచి ఒక ట్రైన్, ఇటు నుంచి ఒక ట్రైన్. 2 ట్రైన్లు మస్తు ఉంది. ఈ ట్రైన్ ఇక్కడ ఆగిపోయింది, మాల్గాడి. ఇది ఇంకొక ట్రైన్ వెళ్ళిపోయింది, ఆటోమేటిక్ ప్యాసింజర్స్ ట్రైన్. మేము ఇక్కడ పోతున్నాం. అదే ట్రాన్స్పోర్ట్, మాల్గాడి అంటారు, మాల్గాడి. సో మేము ఇట్లా బండి పైన పక్కన ట్రైన్లో మస్తు ఉంది గైస్. పైన మౌంటైన్స్, ఈవినింగ్ టైం బాగుంది రైడ్, మస్తు ఉంది. ఈ రోడ్ అయితే మస్తు ఉంది గైస్. ఇగో చూసుకోండి, మస్తు గ్రీనరీ రోడ్, మళ్ళా బైక్ రైడ్. నిజంగా ఈ విలేజ్ సైడ్ అయితే వస్తే మస్తు ఉంటుంది. మొత్తం గ్రీనరీ, రోడ్ కూడా బాగున్నాయి. మన ఇక్కడ ఆంధ్ర సైడ్, ఒడిశా సైడ్ సారీ, మస్తు ఉన్నాయి. చలో చలో చలో. ఓ ముంగటైతే పిల్లలు వస్తారు సైకిల్ పైన, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతురు చిన్న చిన్న పిల్లలకు. ఇగో వీళ్ళంతా ఇగో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతురు. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ లొకేషన్ మస్తు ఉంది. ఇగో మేము ఇక్కడ ఒక రోడ్ తన పోతుంటే ఆగినాము. సో ఇక్కడ అన్నీ గొర్రెలు, పైన మౌంటైన్స్. అయ్యో మస్తు ఉంది. ఏమంటావు, బాగుందా చెప్పు. ఏం ఊరిది, ఏడుందమ్మా ఇప్పుడు? ఒడిస్సా. ఒడిస్సాలో ఇట్లా పోతూ పోతూ అందరు ఇక్కడ హిందీలో మాట్లాడుతారు గైస్, మనకు తెలియదు. ఒడిస్సా లాంగ్వేజ్ వేరేది, కానీ ఇక నార్మల్గా హిందీ అయితే కామన్. మస్తు ఉంది. ఇగో ఇటు సైడ్ ఆవులు ఉన్నాయి, అటు సైడ్ ఏమో గొర్రెలు ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి పైన కొండలు. సో గైస్ మనం ఫైనల్లీ అయితే ఇగో విశాఖపట్నంకి అయితే వెళ్ళిపోతున్నాము ఒడిశా నుంచి. చూసుకోవచ్చు ఇప్పుడే ఇది వెళ్ళి ఊర్లలో మస్తు ఇగో ఆవులన్నీ ఇట్లా మేపుతారు వీళ్ళు. ముంగట ఈడ కొన్ని, ముంగట కొన్ని పోతున్నాయి చూడండి. బాగున్నాయి కదా, లైన్గా పోతున్నాయి ఆవులు. ఈ అన్ననే దాని ఓనర్. చలో చలో, హాయ్ హాయ్ హాయ్. దాని బ్లూ కలర్ పెట్టిరు ఈ అంకుల్ అని. ఈ అన్నవన్నీ బ్లూ కలర్. మళ్ళీ ముంగడ పోతున్న అన్నవి చూద్దాం ఏ కలరు. అన్న ఏం కలర్ పెట్టుకోలే, అన్న ఏం కలర్ పెట్టుకోలే, బ్లూ కలర్ పెట్టుకోండు. గైస్ ఇక్కడ సన్సెట్ అయితే మస్తు అవుతుంది. ఇగో మౌంటైన్ మిడిల్లో అవుతుంది సన్సెట్. ఇగో మస్తు ఉంది గైస్ వ్యూ. ఇగో సన్సెట్ మొత్తం మౌంటైన్ చుట్టుపక్కన, మిడిల్లో సన్. ఒక ట్రైన్ కోసం ఆగినాం ఇగో ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. కానీ బాగున్నాయి ఇక్కడ మిడిల్లో ట్రైన్ల ట్రాక్స్, మస్తు ఉంది గైస్. అది రెడ్ అవుతుంది. మస్తు ఉంది కదా వ్యూ.
గైస్ మేమైతే ఇక్కడ ఇగో రిటర్న్ అయ్యేటప్పుడు మంది తిండికైతే వచ్చినాము. ఇది మన పార్వతీపురం విలేజ్లో. ఎట్లుంది టేస్ట్? బాగుందా? సో ఇక్కడ నుంచి మన ఇల్లు రాముడ వలస ఒక 1 అవరా ఎంత 1 అవర్ పడుతుందా? సో 1 అవర్ పడుతుందని ఇక ఈయన్నే తినేసి వెళ్ళిపోదాం. చలో మేమైతే ఇగో ఇక్కడ కొంచెం డిన్నర్ చేసుకుందామని ఇక్కడ టీవీఆర్ బిర్యానీలో ఆగినాం. బాగుండే టేస్ట్, బాగుండే కదా టేస్ట్? సూపర్ బాగుండే. మంది అయితే తిందాం. బాగుంది. ఇగో అంబియన్స్ కూడా లోపల బాగుంది. ఇది ఏమంటారు మనకి పార్వతీపురం రోడ్ కాడ ఉంది. చలో రైట్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం మనం. చలో